2026 ఐపీఎల్లో రెండు టాప్ టీమ్స్ మధ్య బిగ్గెస్ట్ క్లాష్. అదే రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అపోజిషన్ టీమ్స్ ని ఈ రెండు టీమ్స్ తొక్కుకుంటూ వెళ్తున్నాయి. మరి అలాంటి ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగితే ఏ టీం తొక్కుతుంది? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. జాస్ హ్యాజల్వుడ్ ఈ మ్యాచ్ కి అవైలబుల్ అవుతాడా? ఒకవేళ అయితే జాకబ్ డఫీ కూడా ఉంటాడా? ఆ ఇద్దరు ఉంటారా, ఒకరే ఉంటారా? ఇదొక క్వశ్చన్. అసలు వర్షం పడకుండా ఈ మ్యాచ్ ముందుకు కదులుతుందా? అదొక క్వశ్చన్. వైభవ్ సూర్యవంశిని అవుట్ చేసే బౌలర్ ఆర్సీబీలో ఎవరు? ఇదొక క్వశ్చన్. సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ గురించి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాము, ఆన్సర్స్ తెలుసుకుందాము. సో తప్పకుండా తెలుగు బజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన క్లీన్ బౌల్డ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన ప్రిడిక్షన్స్ అన్ని ఫైర్ మీద ఉన్నాయి. సో మనం ఇంపార్టెంట్ ప్రిడిక్షన్స్ ఇస్తున్నాము, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో అలాగే ఇంకొక విషయం, ఇంపార్టెంట్ ప్రిడిక్షన్స్ తో పాటుగా మనం ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఇస్తున్నాం అనమాట. వెళ్ళి చూశాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇక్కడ ఫోర్స్ ఏమీ లేదు. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, క్లీన్ బౌల్డ్ టెలిగ్రామ్ ఛానల్. సో రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఐపీఎల్ 2026 లో మ్యాచ్ నెంబర్ 16 వెన్యూ చూసాము అంటే బర్స్పరా క్రికెట్ స్టేడియం గౌహతిలో జరగబోతోంది. రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ అనమాట. సో ఫ్రైడే మ్యాచ్ ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, April 10th. ఫస్ట్ మనం బర్స్పరా క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడదాం. షార్ట్ బౌండరీస్ అండ్ క్విక్ అవుట్ ఫీల్డ్ అనమాట. ఈ రెండు ఎప్పుడైతే ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా హై స్కోరింగ్ గేమ్స్ అన్నవి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అండ్ అలాగే అర్లీ పేస్ లో కొంచెం మాయిశ్చర్ అనేది హెల్ప్ అయితే ఫాస్ట్ బౌలర్స్ కి పిచ్ హెల్ప్ అవుతుంది ఒక 3 to 4 అవర్స్. బట్ ఆ మాయిశ్చర్ హెల్ప్ ఉంటుందా ఉండదు అనేది మనకు మ్యాచ్ ముందు మాత్రమే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మిడిల్ ఓవర్స్ లో చూసాము అంటే స్పిన్నర్స్ కి కొంచెం గ్రిప్ దొరికే అవకాశం కష్టమే అనమాట ఈ గ్రౌండ్ లో, ఎందుకంటే పిచ్ అనేది ఫ్లాట్ గా మారిపోతూ ముందుకు వెళ్తుంది. సో వేరియేషన్స్ తో కొంచెం తెలివిగా బౌలింగ్ చేసే వాళ్ళకి దొరుకుతుంది అనమాట. ఇక డెత్ ఓవర్స్ లో చూసాము అంటే హై ఛాన్స్ ఆఫ్ డ్యూ ఉంటుంది, డ్యూ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ వర్షం పడితే ఆ డెత్ ఓవర్స్ ఇంకా కొంచెం ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అండ్ చేజింగ్ చేసిన టీమ్స్ ఇక్కడ 60% ఆఫ్ మ్యాచెస్ జరిగాయి ఐపీఎల్ సైడ్ లో. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇక్కడ 180గా ఉందన్నమాట. రెయిన్ ఛాన్స్. సో ఈ వీడియో చేస్తున్న టైం వరకు మనం వెదర్ రిపోర్ట్ చూసాము అంటే ఫ్రైడే రోజు వర్షం పడే అవకాశం ఉంది, కానీ మ్యాచ్ టైంలో తక్కువగా ఉంది, ఒక 10 to 20%. బట్ వరుణ దేవుని మనం కంట్రోల్ చేయలేము, ఆ టైంకి ఏమైనా జరగచ్చు అనమాట. ఇది ప్రెసెంట్ ఉన్న రిపోర్ట్. సో వర్షం పడిందంటే మాత్రం పరిస్థితులు చాలా మారిపోతాయి. టీమ్స్ ఎవరు విన్ అవుతారని చెప్పడం చాలా కష్టం అవుతుంది, ఇది పరిస్థితి. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే 34 మ్యాచెస్ లో 17 మ్యాచెస్ ఆర్సీబీ, 14 మ్యాచెస్ రాజస్థాన్ రాయల్స్, 3 మ్యాచెస్ లో నో రిజల్ట్ అనమాట. బట్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ చూసాము అంటే 2 మ్యాచ్ల్లో కూడా ఆర్సీబీ గెలిచింది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ పగ తీర్చుకోవాలి, రివెంజ్ తీర్చుకోవాలి, ఇలాంటి లైన్స్ ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. అండ్ వాళ్ళు ప్రెసెంట్ సూపర్ ఫామ్ లో ఉన్నారు, ఇది ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడ. మరి సూపర్ ఫామ్ లో రాజస్థాన్ రాయల్స్ ఎలా పోటీ పడుతుంది ఆర్సీబీతో అనేది తెలుసుకుందాం ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవెన్ తర్వాత. సో ఫస్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే వీళ్ళు ఎటువంటి చేంజెస్ చేసుకొని వచ్చే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. విన్నింగ్ కాంబినేషన్ ఉంది, టీం ఆల్రెడీ సెట్ అయిపోయింది. బట్ వీళ్ళు చూసుకోవాల్సిందల్లా ఒకటే, సందీప్ శర్మ దగ్గర నుంచి అనుకున్నట్టు బౌలింగ్ పడట్లేదు. బట్ జోఫ్రా ఆర్చర్ మాత్రం మెరాకిల్స్ చేస్తున్నాడు, టీంకి కావాల్సిన స్టార్ట్స్ ఇస్తున్నాడు, ఇది బిగ్గెస్ట్ ప్లస్ వాళ్ళకు. ఇక వైభవ్ సూర్యవంశి మన ముంబై మ్యాచ్లో సో 270, 280 స్ట్రైక్ రేట్తో అవుట్ అయ్యాక 5 సిక్స్లు కొట్టాక కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు. చూసే అతనికి అది ఓకే, తన ఎమోషన్ బయట పెడుతున్నాడు, కానీ చూసే వాళ్ళకి ఎట్లుంది తెలుసా, అంత విధ్వంసం క్రియేట్ చేసేందుకు ఏడుపు వాళ్ళు ముంబై వాళ్ళు. సో చాలా ఘోరంగా ఆడుతున్నాడు అనమాట వైభవ్ సూర్యవంశి. బట్ వైభవ్ సూర్యవంశిని కొట్టడానికి ఒకే ఒక బౌలర్ ఉన్నాడు ఆర్సీబీలో, అతని గురించి నేను ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ లో మాట్లాడతాను. ఇక యశస్వి జైస్వాల్ లాస్ట్ మ్యాచ్ చాలా డేంజరస్ గా ఆడాడు. సో ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, సిమ్రాన్ హెట్మేర్ అందరూ కూడా వాళ్ళు ఏదో ఒక మ్యాచ్ లో ప్రూవ్ చేసుకుని వచ్చారనమాట. చాలా సూపర్ టచ్ లో ఉన్నారు టీం అన్నది. ఇక బౌలింగ్ విషయంలో ఆల్రెడీ చెప్పా కదా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ దగ్గర నుంచి సూపర్ సపోర్ట్ దొరుకుతుంది. ఇక తుషార్ దేశపాండే మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు డెత్ ఓవర్స్ లో. రవీంద్ర జడేజా అండ్ రవి బిష్నాయ్ ఇద్దరు స్పిన్నింగ్ హ్యాండిల్ చేస్తున్నారు. టీం అదిరిపోయింది, కప్పు కొట్టే టీం ఇలానే ఉంటుంది. అంటే రాజస్థాన్ రాయల్స్ ఇన్ని ఇయర్స్ గా ఈ టీం కరెక్ట్ గా ఉందనిపిస్తోంది. ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే వైభవ్ సూర్యవంశి, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, సిమ్రాన్ హెట్మేర్, డొనోవన్ ఫెరారా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, తుషార్ దేశపాండే, సందీప్ శర్మ. సో ఇంపాక్ట్ ప్లేయర్ గా రవి బిష్నాయ్. ఇది ఇప్పుడు ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ గురించి మాట్లాడదాం. వీళ్ళు చేంజెస్ చేసుకొని వస్తారా? బేసిక్ గా
కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూస్లు వస్తున్నాయి. జాష్ హ్యాజల్వుడ్ అవైలబుల్ ఉన్నాడు అని చెప్పి, జాష్ హ్యాజల్వుడ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కాదు నెక్స్ట్ మ్యాచ్కి వస్తాడు అని చెప్పి. సో ఒకవేళ ఇలాంటి అప్డేట్స్ లో ఖచ్చితంగా జాష్ హ్యాజల్వుడ్ వస్తాడు, ఖచ్చితంగా రాడు అనే న్యూస్ వస్తే నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాను, క్లీన్ బౌల్డ్ లో అప్డేట్ చేస్తాను. ఒకవేళ జాష్ హ్యాజల్వుడ్ వచ్చాడు అనుకోండి, జాకబ్ డఫీ టీంలో ఉంటాడా? ఒకవేళ ఉంటే మాత్రం మెరాకిల్స్ చేయొచ్చు అనమాట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎవరో ఒకరు వచ్చని చెప్పి ఇంకోటి తీసేయకుండా సో రొమేరో షెపర్డ్ని సైడ్ చేసి వెంకటేష్ అనే టీంలోకి తీసుకొని వస్తే సో బౌలింగ్ ఆప్షన్ అంటే ఒక పార్ట్ టైం బౌలింగ్ ఆప్షన్ వస్తుంది. అదే టైంలో మీకు అనిపించవచ్చు, అరే రొమేరో షెపర్డ్ వెంకటేష్ బ్యాటింగ్ పరంగా ఒకటేనా అంటే అవసరం లేదు. టిమ్ డేవిడ్, కృణల్ పాండ్యా అంటే ఇక్కడ చూసామంటే 8 ప్లేయర్స్ ఉన్నారు. సో వెంకటేష్ వచ్చిన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అంతే స్ట్రాంగ్ అవుతుంది. కొంచెం అంటే ఆ స్ట్రైక్ రేట్ పరంగా రొమేరో షెపర్డ్ ప్రతి మ్యాచ్ ఆడతాడని మనం చెప్పలేం, కానీ వెంకటేశ్వర్ మినిమం గ్యారంటీ రన్స్ చేయగలడు కాబట్టి సో బ్యాటింగ్ ఆర్డర్లో చేంజెస్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఫ్లెక్సిబిలిటీస్ వస్తాయి అప్పుడు. సో ఇది సూపర్ టీమ్ అవుతుంది అనమాట. జాష్ హ్యాజల్వుడ్, జాకబ్ డఫీ ఇద్దరు ఉన్నారంటే మాత్రం. ఇక భువనేశ్వర్ కుమార్ ఉండనే ఉన్నాడు. క్రిస్ గేలే 175 కొట్టినప్పుడు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో ఆడడానికి చాలా ఇబ్బంది పడ్డాడు, గుర్తుందా లేదా? సో అలాంటిది వైభవ్ సూర్యవంశిని ఒకసారి ఆల్రెడీ అవుట్ చేశాడు ఆ హిట్టర్నే. కాబట్టి వైభవ్ సూర్యవంశిని తన స్వింగ్ బౌలింగ్ తో భువనేశ్వర్ కుమార్ మాత్రమే అవుట్ చేయగలడు, ఇబ్బంది పెట్టగలడు అవుట్ చేయకున్నా సరే. సో అనిపిస్తుంది అనమాట. చూద్దాం, బుమ్రాని కొట్టినట్టే కొడతాడా, ఫస్ట్ బాల్ 6 లేకుంటే జాగ్రత్తగా ఆడతాడని తెలిసిపోతుంది. ఇక వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసామంటే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, రజత్ పటిదర్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, కృణల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాష్ హ్యాజల్వుడ్, జాకబ్ డఫీ, ఇంపాక్ట్ ప్లేయర్ గా శ్రేయస్ శర్మ. సో జాష్ హ్యాజల్వుడ్ లేకుంటే యాజ్ యూజువల్ సేమ్ టీమ్ తో వస్తారు, వస్తేనే చేంజెస్ ఉంటాయి అనమాట. ఇక ప్లేయర్ బ్యాటిల్ చూసాము అంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్. వైభవ్ సూర్యవంశి వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 10 బాల్స్ ఫేస్ చేస్తే 15 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 150. ఇక జైస్వాల్ వర్సెస్ జాష్ హ్యాజల్వుడ్ 32 బాల్స్ ఫేస్ చేస్తే 81 రన్స్ చేశాడు, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 253 స్ట్రైక్ రేట్. సో స్ట్రైక్ రేట్ ని మెయింటైన్ చేస్తున్నాడు, వికెట్స్ ఇస్తున్నాడు, సో ఫాస్ట్ గా ఆడే క్రమంలో అవుట్ అవుతున్నాడు అనమాట. ఇక హెట్మేట్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 34 బాల్స్ 53 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 155.9 స్ట్రైక్ రేట్. ఇక హెట్మేట్ వర్సెస్ జాష్ హ్యాజల్వుడ్ 25 బాల్స్ 30 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 120. ఇక జడేజా వర్సెస్ కృణల్ పాండ్యా 32 బాల్స్ 32 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్. ఇంపార్టెంట్ ప్లేయర్ బ్యాటిల్స్ అన్నవి ఇవే ఉన్నాయన్నమాట. పెద్దగా అంటే 4 సార్లు 5 సార్లు 6 సార్లు అవుట్ చేయడం, లేకుంటే ఎక్కువ కనిపించే విధంగా అంటే ఎక్కువ ప్లేయర్ బ్యాటిల్ కనిపించే విధంగా ఏమి లేవు అనమాట, చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. ఇక ఆర్సీబీ బ్యాట్స్మెన్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ చూసాము అంటే కోహ్లీ వర్సెస్ సందీప్ శర్మ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. 88 బాల్స్ 132 రన్స్, 7 టైమ్స్ అవుట్ అయ్యాడు, 150 స్ట్రైక్ రేట్. అదే టైంలో ఇక్కడ సందీప్ శర్మ కూడా పెద్ద టచ్ లో లేడు, చూద్దాం మరి కోహ్లీని ఇబ్బంది పెడతాడా పెట్టడా. ఇక కోహ్లీ వర్సెస్ జడేజా 160 బాల్స్ 179 రన్స్, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 111 స్ట్రైక్ రేట్. సో కెరియర్ చాలా పెద్దది ఇద్దరిది, అందుకే ఎక్కువ బాల్స్ ఫేస్ చేశాడు. 3 టైమ్స్ అవుట్ అవడంలో పెద్దగా ఏమంటారు ఆశ్చర్యం ఏమీ లేదు, బట్ కంట్రోల్ చేస్తున్నాడు కోహ్లీని స్ట్రైక్ రేట్ పరంగా. ఇక దేవదత్ పడికల్ వర్సెస్ సందీప్ శర్మ 31 బాల్స్ 36 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 116 స్ట్రైక్ రేట్. టిమ్ డేవిడ్ వర్సెస్ నాండ్రే బర్గర్ 5 బాల్స్ ఫేస్ చేస్తే 0 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు టిమ్ డేవిడ్, సో 0 స్ట్రైక్ రేట్ అనమాట. సో ఈవెన్ ప్లేయర్ బ్యాటిల్స్ చూసుకున్నా సరే రెండు టీమ్స్ లో కూడా పెద్దగా షాక్ అయ్యే ప్లేయర్ బ్యాటిల్స్ కనిపించట్లేదు అనమాట. అంటే ఒక బౌలర్ ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టడము ఇలాంటివి ఏం కనిపించట్లేదు. 1-2 సార్లు కామన్, కోహ్లీ వర్సెస్ సందీప్ శర్మది కొంచెం మనకి ఎక్కువ కనిపిస్తుంది తప్పితే ఇంకా అన్ని కామన్ గానే కనిపిస్తున్నాయి. సో అందుకే బెస్ట్ టీమ్స్ మధ్య బిగ్గెస్ట్ క్లాష్ అని చెప్పాను అనమాట. మరి మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? సో ఈ రెండు టీమ్స్ అడ్వాంటేజ్ ఒకసారి చూసామంటే రాజస్థాన్ రాయల్స్ కి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి. అదే టైంలో వాళ్ళ దగ్గర ఉన్న ఒక స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్, సో జడేజా అండ్ అలాగే రవి బిష్నాయ్, సో క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారనమాట. అది వాళ్ళకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఆబ్వియస్లీ బ్యాటర్స్ అందరూ ఉన్నారు, నేను ఇక్కడ ఈ టీంలో లేని ఆ టీంలో ఉన్నో చెప్తున్నాను. ఇక నెక్స్ట్ అలాగే ఆర్చర్ స్పేస్ కూడా స్టార్టింగ్ లో. ఇక ఆర్సీబీ అడ్వాంటేజ్ చూసాము అంటే ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్, సాల్ట్, కోహ్లీ ఫినిషర్స్ చాలా ఘోరంగా ఉంది అనమాట. బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కంపేర్ టు బౌలింగ్. సో ఇలాంటి టీమ్స్ మధ్య మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేది మనం ఇప్పుడు చెప్పడం కష్టం, కానీ ఇక్కడ నా ఒపీనియన్ షేర్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కి కొంచెం ఎడ్జ్ ఉంటుంది, బట్ ఇది ఫైనల్ కాదు, ఇది మ్యాచ్ ముందు చెప్తున్నది. ప్రిడిక్షన్ అన్నది మీకు పిచ్ రిపోర్ట్ చూసాక, ప్లేయింగ్ 11 చూసాక నేను అప్డేట్ ఇస్తాను. క్లీన్ బౌల్డ్ టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.